నెక్స్ట్ మీరు ఒక్కొక్కరు ఒక్కసారి మీ అభిప్రాయం చెప్పారు. ఏం పేరమ్మా? బాబు పద్మ. ఇలాంటికి ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులు అవుతుంది. ఏంది మీ సమస్య? చెప్పు. మా సమస్య ముప్పు గ్రామం చేయాలి, అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి. ఏది మీ పైన పెట్టారా? మా పైన మా కొడుకు, మా అల్లుడు, మా కొడుకులు, మా అన్న వీళ్ళందరూ ఉన్నారు. 13 మంది ఉన్నారు. మా కోసం ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు ఇక్కడ. అందుకోసానికి మేము ఆడవాళ్ళం అందరం వచ్చి, మహిళలు అందరం అంటే కేసులు తీపిస్తా అని చెప్పిండు ఎమ్మెల్యే గారు. అయితే నేను ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది చూసిన. మా కేసులు ఒక్కటి తీపిచ్చాడు కాదు కదా, ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి ముప్పు గ్రామం చేస్తా ఎవరిని అందరికి మాకు హామీ ఇచ్చిపోండి. ముంపు గ్రామం బ్యాండ్ పేపర్ రాసిచ్చిపోవాలి మాకు అందరికి. మొత్తానికి అయితే ముంపు గ్రామం ప్రకటించాలని అందుకోసం. ఎన్ని ఇళ్ళు పోయినా ఇవరకు ఎన్ని ఇళ్ళు తీసుకున్నారు? పోయేటి 23 ఇండ్లు. ఇప్పుడు కొత్తగా చేసిన 50, 60, 70 ఇండ్లకి వచ్చింది. పెంచుతున్నారు తాపక్ 30 ప్లస్ 13 43 ఇండ్లని 43 సార్. మళ్ళీ నిన్న 10 మీటర్లు పెంచినామని మళ్ళీ 10 మందిని ఇళ్ళకెళ్ళి తీసుకుపోయారు. మా దాంట్లోకి వెళ్ళి ఈ మంది ఇళ్ళకెళ్ళి తాప కొందరిని తీసుకుంటున్నారు. అంటే గ్రూపులుగా డివైడ్ చేసి ఇవరకే 2 భాగాలు అయిపోయింది మా ఊరు. ఇప్పుడు ఇంకా మళ్ళీ 3వ భాగం చేస్తానని ఇళ్ళకెళ్ళి ఒక్కొక్కరిని రమ్మని నీ పేరు రత్తమని చెప్తుంది. కానీ ఇక అట్లా ఒక్కొక్కరిని కాకుండా మొత్తం గ్రామం మొత్తం ముంపు గ్రామం చేయాలని మీరు కోరుకుంటున్నారు. ఒక్కొక్కరిని విడగొట్టే ప్రయత్నం చేయకుండా, అంటే మీ ఇంట్లో మీ మధ్య మీకు చిచ్చు పెట్టకుండా మాది మమ్మల్ని అందరినీ ఏకమత్యంగా ఉంచి మమ్మల్ని అందరినీ ముప్పు గ్రామం చేయాలి మా ఊరు. ఏం పేరు సార్? మాది నారాయణపూర్. ఇప్పుడు కట్టకుండా మీ ఇల్లుకి ఎంత దూరం ఉంటుంది? కట్టకుండా మా ఇల్లుకు 7-8 గజాల దూరం ఉంటది. అయితే కట్ట దగ్గర పోతుంది. మా ఇంటి ముందటికెళ్ళి కుడి కాలువ తీస్తా అంటారు. ఇంటి ముందటికెళ్ళి కుడి కాలువ తీసినాక కాలువ కిందనే కదా సార్ మా ఇల్లు ఉండేది. మాకు జల రాదా? మేము ఎట్లా ఉంటాం సార్? మా ఇల్లు తీసేద్దలేరు సార్. ఇప్పుడు దాదాపు 40-43 ఇండ్లు ఇప్పుడు 10 తీసుకున్నారా? 53 ఇండ్లు పోతే మొత్తం ఇంకెన్ని ఉంటున్నాయి మీ ఇల్లు? ఇంకా 300 ఎన్ని ఉంటాయి? అంటే మొత్తం ఎన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ? 400 ఇస్తారు పల్లెతో 400. అంటే ఇక్కడ నారాయణపూర్ 350 అంటే ఒక 50 ఇల్లు తీసుకుంటే 300 ఇల్లు అయితే మీకు కాలువ కిందనే అయితే సార్ మాది. కాలువ పక్కకుంటే కాలువ మాకిట్లకి వెళ్ళి పోతుంది. ఈ ఊరు మొత్తం తీసుకుపోతే ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు? ఇక ఎక్కడ స్థలం ఉంటే అడగలే సార్. ఇవరకు అడగలే. గోడ పక్క నుంచే కాలువ తీస్తారట. మా ఇల్లు పోదంటారు సార్. మేము ఎట్లుంటాం సార్? జలిచ్చి వాటర్ వస్తాయి కదా, రావా సార్? కట్ట నిండి ఫుల్ నిండి వస్తాయి వస్తాయి సార్. నా పేరు గుర్రం భారతి. మేము గతంలో 15 ఏండ్ల సుంది 15-20 ఏండ్ల సుంది కొట్లాడుతున్నాం. ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచే కొట్లాడుతున్నాం. అప్పుడు కట్ట మీదకి వచ్చి సత్యమన్న నేను ముప్పు గ్రామం పోరాటం చేస్తున్నాం. శోభక్క ఉండగా ముంపు గ్రామం అనే పరిస్థితి ఆ తాట తీసుకురాలేదు. వాస్తవానికి ఒక మాట చెప్పింది, నేను కూడా మాట్లాడినా, మీరు అందరూ విన్నారు కావచ్చు ఆడియో. శోభక్కతో మాట్లాడినప్పుడు ఏమన్నదంటే, ముంపు గ్రామం ప్రకటించకుండా, ఆ కట్టను మిస్ లేకుండా, ఈ ఊరిని మిస్ లేకుండా, ఆ ఇండ్లను మిస్ లేకుండా ఒక ప్రొడక్షన్ వాళ్ళు నిర్మిస్తే ఆ ఇబ్బంది లేకుండా, అంటే గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఈ పాములు కానీ జెర్లు కానీ బయటకు రాకుండా, అలాగే తడి రాకుండా కూడా ఉంటుంది. ప్రొడక్షన్ వాళ్ళ నిర్మాణం కోసం ఏది ప్రభుత్వం డిసాల్వ్ అయ్యే ఒక 5 నెలల ముందేమో ఒక దాదాపు కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయని చెప్పింది. నాకు తెలిసిన విషయం అయితే అది చెప్పింది. అవి ఆ పైసలు నేను చేసి కదా మంగపాట వాళ్ళకి ఇచ్చారు. ఆ డబ్బులను మంగపాట వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఈ సమస్య తీవ్రమైంది కాబట్టి సత్యమని వచ్చి మేము చేస్తామని చెప్పారు. గట్టిగా ఆమె అన్నమైన మీద ప్రమాణం చేసే వరకల్లా మాకు కూడా జనాలందరికి అబ్బాయిగా చేస్తాడు అని ఒక్క ఓటు చెదిరిపోకుండా అతనికి వేసినాం. మేము చేసినాం. ఇది వరకు మీ ఊరు నేను తీసుకుంటా అనేది ఊర్లోకి మాత్రం రాలేదు. ఆయన చెప్పలేదు జనాలు. మంత్రి గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్పిండు. ఆయన కూడా నారాయణపూర్ ముప్పు గ్రామం చేస్తాను ప్రకటించిండు. నోటి మాటలతోటి గంత వరకే ఉంది. అది ఇది వరకు చేసింది లేదు, ఊళ్ళకి వచ్చింది లేదు. ఉన్నారు. మా అక్క కొడుకున్నాడు. మా అక్క కొడుకున్నాడు రాము, గుర్రం రాము. వాళ్ళు వార్డు నెంబర్లు మా ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఏమన్నాం, మేము ఊరు ప్రకటించండి, మీరు తీర్మానం రాయండి. తీర్మానం రాస్తే మేము అది కలెక్టరేట్కి ఇస్తాం. అప్పటికి ఒక 100 పేపర్లు కూడా మేము ఆడవాళ్ళు అందరం పోయి ఇచ్చొచ్చినాం. దానికి జవాబు ఇయ్యలే కలెక్టర్ అమ్మ. ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, ఆమెకి ఇచ్చినాం. దానికి జవాబు ఇవ్వలేదు. ఆ చెత్తకుడిలా వారిస్తురో ఏడవారిస్తురో మాకు తెలియదు. కానీ ఇచ్చేసుకుంటూ వస్తున్నాం. మన ఎక్స్ రోడ్లో ధర్నా చేసినాం, దానికి జవాబు లేదు.
మళ్ళీ లాస్ట్ కి అత్తే ఇక మేము ఏం చేయలేకపోయినాం. కట్టపొన్న దొంగ సర్వేకు మొన్న తొలి ఏకాదశి నాడు ఈ రోజైతే ఆడోళ్ళు బయటికి రారు, సమయం దొరికించుకున్నారు. కార్లల్లా ఎడ్యుకేషన్ పేపర్ల వాళ్ళు కొలత తీసుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకునేసరికి ఒక్క ఇల్లు కొలుతుర్రు. మాకు తెలిసింది, మేము ఊరంతా కదిలినాం. కదిలి లొల్లి పెట్టే వరకు మా ఇళ్ళల్లో అంటే గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే విడతల వారిగా ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం విడతల వారిగా కొన్ని ఇల్లు తీసుకుంటామని చెప్తున్నారు. అదంతా తప్పు సార్. అది ఎందుకంటే దాటిపోయి ముచ్చట్లు అవి ఆ మాటలు నిలబడాయి. ఎందుకంటే ఆ నిలబడే మాటలు అప్పుడు మీరు హనుమాన్ల మీద ప్రమాణం చేసి ఇస్తానన్నారు, అదే మాట తప్పారు. ఇది ఎట్లా ఇస్తారని మాకు గ్యారంటీ? మాకు ఉండదు ఆ గ్యారంటీ. ఎందుకంటే 3 మీటర్లు కట్ట ఎత్తు లేపుతుర్రు. ఇప్పటికే మా ఇండ్ల మీద విడుదల వారికి అంటే కొన్ని ఇల్లు తీసుకొని లాస్ట్ కి వచ్చిన ఇల్లు మిగిలిపోతాయి అని మీరు బాధపడతారు. ఫస్ట్ వేనలో పోతాయి. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయింది. అది మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే తెలియదు. అట్లా ఉంటదని ఇప్పుడు మేము భయపడదు. మీరు అవార్డు చేసి ఇడిచిపెట్టండి. వచ్చిన గవర్నమెంట్ ఎవరైనా ఇయ్యచ్చు, కానీ మాకు మొదలు అది కావాలి. మాకు పేపర్లు కావాలి. అవార్డు చేసినా మీరు ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు డబ్బులు వసూలు చేసుకోండి. మీరు అదే కట్టపొన్న ఇండ్లకి ఇస్తా అని మీరు గట్టి పట్టుదల పట్టుకున్నారు. మేము కూర్చుంటే వాళ్ళు పోయి పాలాభిషేకాలు చేస్తున్నారు గంగాధరల. ఆ కట్టపొన్న ఇండ్లు 40 ఇండ్లు ఇప్పుడు వాళ్ళ ఇండ్లు పోతున్నాయి కాబట్టి సంతోషంగా ఉన్నారని వాళ్ళు మీ ఇండ్లు పోతున్నారని మీరు బాధలు ఉన్నారు. మేము బాధలు అంటే మీ ఇద్దరి మధ్యలో ఘర్షణ ఒక 2 భాగాలు చేసిండ్రు. మేము సర్పంచ్ ఒక అధికారంలో మీ ఇండ్లు వాళ్ళ ఇల్లు పోయేసరికి వాళ్ళకి సంతోషం ఉంటది, మీకు బాధ ఉంటది. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, మీరు ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది కదా. అదే మేము ఇప్పుడు ఊరేలే సర్పంచ్ అంటే ఒక అధికారి, ఏ బాధ ఉన్నా మేము సర్పంచ్ కి చెప్పగలుగుతాం. ఒక్క మాట అడిగినంత మాత్రాన మీరు కేసులు పెడతారా? రైట్. మీరు అడిగిరు వాస్తవమే. కేసులో మీ వాళ్ళు ఉన్నారా? మా వాళ్ళు లేరు, మా అల్లుడు ఉన్నాడు. మీ అల్లుడు. ఓకే. మీది ఎక్కడ ఉంది ఇల్లు? మాది గిన్నె ఉంటది ఇక్కడ హనుమాన్లకు దగ్గరనే ఉంటుంది. ఇలాంటికి 5 రోజులా? 5 రోజులు. ఎక్కడ మీ ఈయన ఉందా? ఇటే ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఉంటాయి మొత్తం ఈంచలు ఇటు హనుమాన్ల కాంచెలు ఈ టైం ఉంటాయి. ఇండ్ల 100 దాకా ఉంటాయో మరి 100 ఉంటాయి. 150 ఇండ్ల దాకా ఉంటాయి. ఇంద్రారెడ్డి. మీ వయసు బోడేశ్వరతో మాట్లాడినప్పుడు విన్నా. జనరల్ గా జరిగింది ఇది, ఇప్పటి ముచ్చట కాదు. ఒక 30 ఏళ్ల నుంచి కూడా రిజర్వాయర్ అవుతుందని ఎదురు చూసినాం. రిజర్వాయర్ అయింది, కట్టను ముట్టుకోకుండా వచ్చినాయి నీళ్లు. వేరే పంప్ హౌస్ ద్వారా మళ్ళా బయట కొడిమ్యాలు అటు కూడా లిఫ్ట్ అవుతుంది. ఇవి జరుగుతున్నది. కానీ ఈ 3 ఏళ్ల క్రితం ఈ సత్యం వచ్చినాక ప్రమాణం చేసుడు, తప్పకుండా చేస్తామనుడు, అప్పటికెళ్ళి మాకు కొద్దిగా ఆశ. 6 నెలల్లో చేస్తాను. 6 నెలలు తిరిగేటాళ్ళ గవర్నమెంట్ వస్తే నెల తిరిగేటాళ్ళ వీడియోలు చూడలేదా మీరు? నెల తిరిగేటాళ్ళ కానీ అనేది 6 నెలలు పోయి 3 నెలలు అవుతుంది, ఏడాది అవుతుంది. ఇప్పుడు జరిగేది మాకు కావాల్సింది ముప్పు గ్రామాన్ని కోరుతున్నాం. ఇది అవుతుందో కాదా పోని ఈ 20 ఇండ్లు 10 ఇండ్లు తీసుకొని మళ్ళీ కట్టని లేపుతానంటే ఈ ఉన్న ఊర్లు ఉన్న మనుషులు వీళ్ళందరూ ఎటు పోవాలి? 20 ఇండ్ల కోసం నువ్వు చేసే పని ఏంది? వాళ్ళకే చేస్తాను ప్రమాణం చేయలేదు కదా. మొత్తం గ్రామం మొత్తం ప్రమాణం చేసినవు. నీతోటి అయితే మీరు బోధన రాండి అంటే ముందుండి నడిపి నీతోటి ఎంత దూరం అయితే అంత దూరం మేము వస్తాం. దానికి ప్రాతిపత్యంగా ఏమన్నా చేసేది ఉంటే చేయాలి. కానీ ఈ విభజించి పాలించడం మాత్రం కరెక్ట్ కాదు. మేము ఎవరి బలం ఉన్నది, ఎవరి సపోర్ట్ ఉన్నది, వెనకకెళ్ళి ఎవరు దోస్తుండ్రో ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏది లేదు, సంబంధం లేకుండా మేము కూర్చున్నాం. వచ్చేటోళ్ళు వస్తారు, బలం ఇస్తున్నారు, చెప్తుండ్రు ఇట్లయితే అట్లయితే ఎట్లయినా కూడా మాకు ఊళ్ళో 2 భాగాలుగా చేసి కేసులు పెట్టి బెదిరించుకుంటా ఫోన్లు చేసుకుంటా మమ్మల్ని విచ్చలవిడి చేయాలని చూస్తున్నారు. మాకు కావాల్సింది ఒకటే, నువ్వు కట్ట పెంచుతావో దించుతావో అవన్నీ మాకు అవసరం లేదు. ముంపు గ్రామం చేసినాక మీ ఏ పనులు చేసుకున్నా బడ్జెట్ వచ్చింది, కొంచెం వచ్చింది, ఈ కొద్దిగా అంతనైతే ఇస్తా అని అంటే మాత్రం కుదరది. అవార్డు కావాలి అని అన్నది ముంపు గ్రామంగా చేస్తారు అన్నదే మాకు ముఖ్యం. అవార్డు అయిన తర్వాత ఎట్లెట్ల విడతల వారుగా కట్టను లేపుకుంటావో ఏం చేసుకుంటావో మాకు అవసరం లేదు. నిన్నో 10 మందిని పిలుచుకొని పోయి ఏం సంగతి మరి మీ టెంట్ ఎత్తేయండి అని వచ్చి మాట్లాడతా కేసులు గురించి. టెంట్ వేసేది నువ్వు చేయకుండా టెంట్ ఎత్తి మళ్ళీ 10 మందిని తీసుకొని మీరే వచ్చి ఒక హామీ ఇస్తే మేము టెంట్ తీసేస్తామని వీడికి అత్తే ఆయన మీద వాయసు రేస్ అవుతుందట. అందరూ ఇట్లా మంట మీద ఉంటారు. మంట మీద ఉంటే నువ్వు సముదాయించేటోనివా, మంట ఇంకింత లేపటోనివా? ఇంకా 10 రోజులైనా కూడా మంట ఇట్లనే ఇంకింత రెచ్చి అవుతుంది. ఈ కేసులు ఎక్కువైనట్టుంది. మరి ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారు, నేను ఈ దాదాపుగా ఈ 2-3 నెలల నుంచి వెళ్ళి
బయటకు రాలేదు. గ్రామ సభ అయినా కూడా ఒకసారి ఆర్డీఓ వీళ్ళందరూ వచ్చినప్పుడు మాట్లాడినాం. అప్పటికెళ్ళి ఈ 13 మందిలా రేస్ చేసి మాట్లాడేటోళ్ళే మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. వార్డు మెంబర్లు, ఊర్ల పెద్దలు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు చేసినావు. వాళ్ళని తప్పించుకుంటా గ్రామ సభ జరగాలి అన్న ఉద్దేశంతో మళ్ళా ముందుకు వచ్చిండు. జనరల్ గా ఒక్కటే, ఎవరైతే వాసి చేస్తారో వాళ్ళని అనగదొక్కితే ఈ ఖాతా పరిష్కారం చేసుకోవచ్చు అని చూసిండు. కానీ అంతకు ఒక్కడు పోతే నలుగురు పుడతారు. ఎవరెవరు చిన్న పెద్ద ఏది లేకుండా మాటలు ఎవరితోడైనా వస్తుంది. ప్రతి మనిషికి వాయిస్ ఉంటది. కాకపోతే ఎవరో ఒకరు వచ్చి మాట్లాడతారు. మాట్లాడడానికి వారిని అనగదొక్కాలని చూసడం మాత్రం కాదు. ఈ 10 మందిలో నిన్న వేయండు ఎవరెవరు ఉన్నారు తీసుకున్నారు. ఏం మాట్లాడినంటే వాళ్ళు బెస్ట్ మాట్లాడిండ్రు. కూర్చుండి పెట్టుకొని అక్కడ వేసుకున్న కుర్చీని తీసుకొచ్చి ఇక్కడ ముందట వేసుకొని ఇక చెప్పుర్రి ముందు సమస్య నీకు తెలిసేనాయే చెప్పు. నేనే సార్ ఒక హామీ ఇస్తే హామీ ఉన్నది కదా, మీరు ఇచ్చిన హామీ దాని గురించి మాట్లాడటానికి టెంట్ వేసిన అంటే మీరు టెంట్ తీసేసి ఉండే సార్. మీరు చెప్పినా చెప్పకుండా మీతో అయినా కాకుండా కానీ మీరు ముందుండి పోదాం రా అంటే కలెక్టరేట్ పోదామా, సీఎం దగ్గరికి పోదామా, ఎక్కడికైనా సరే అని వాళ్ళు మంచిగా మాట్లాడిండ్రు. వాళ్ళని పక్కకు గుంజుకొని అట్లనే ఊర్లో ఇండ్లు కూడా కట కింద ఓ ఇల్లు ఉంటది, నడువులో ఇల్లు ఉంటది. నీది పోతుంది అనటానికి వాడు ఎప్పుడెట్లా చెప్తాడు, నువ్వు ఎట్లా పోతావు? ఈ గుంపులకి వెళ్ళి ఓ మనిషిని తీసుకపోతే పోయేటోళ్ళకి కూడా బుద్ధి ఉండాలి. చెప్తున్నావు, అందరం ఒక్కటిగా ఉంటేనే పని జరుగుతుంది. ఎవరైనా కూడా ఒక్కొక్కరిని ఏరేసుకుంటా ఈ ఇల్లు పోతుంది ఆ ఇల్లు పోతుంది అంటే పోయే ముచ్చట కాదు. ఎవరైనా కట్ట కిందోళ్ళు పోయినా మనం పోయినా అందరం కలిసే పోతాం. గాని ఉంటే అందరం ఉంటాం. ఊరు మొత్తం పోవాలి, ఊరు మొత్తం ఉండాలంటే కట్టను ముట్టుకోవద్దు. కట్టను ముట్టుకోవద్దు అంటే పక్కిండ్లను తీసేయద్దు. అబ్బే సమస్య. నువ్వు చేస్తా అనుకున్న ప్లాను ఒక 20 కోట్లు ఉన్నాయి, 40 కోట్లు ఉన్నాయి, అంతమంది చేస్తా అంటే మళ్ళీ వెనక సిరి మేము ఉపాసం అంటావా? నువ్వు 20 కోట్ల మందం చేయకు, 40 కోట్ల మందం చేయకు. అవసరం అయితే నీ కమిషన్ ఏమైనా ఉంటే తీసుకొని అందరికి మనకి వచ్చే పని చేయి. ఇదే ఇంకా మాట్లాడాలంటే ఎన్నో ఉన్నది. ప్రతి ఒక్కరు మాట్లాడగలుగుతారు. దీనికి జవాబు అది కాదు. నువ్వు వచ్చి మాట్లాడిన దానికే నీ జవాబు కోసమే చూస్తున్నావు. వాళ్ళు వచ్చి చేస్తారా, వీళ్ళు వచ్చి చేస్తారా? ఎవరు చేయరు సపోర్టు. ఇలా 4 ఉన్నారు, 10 మంది ఉంటావు, 100 మంది అయితే ఇట్లా పెరుక్కుంటే పోతుంది. కానీ నువ్వు అనగదొక్కాలంటే మాత్రం జరగదు. ఈ విషయాన్ని ఏముంటది ఇప్పుడు కేసులు అయితే ఇప్పుడు అలా సర్పంచ్ సంబంధించి ఏదో సంథింగ్ ఏదో గొడవ జరిగిందని కేసులు అయినాయి. ఇంకా ఇంతకు మించి ఏం జరగదు. అటువంటిది ఏముంటది. కాకపోతే ఏం జరగదు కాదు. రేపు పొద్దుగాల షూట్ చేస్తారు కావచ్చు. ఎందుకు షూట్ చేస్తారు? నిలబడి పోతా ఉంటే కొట్టుకుంటే చేస్తారు కావచ్చు. ఇప్పుడు మీరు మీ స్వార్థం కోసం చేస్తున్నారు, ఏమన్నా ఊరు కోసం చేస్తున్నారు కదా. అది భయపడు కాదు, మమ్మల్ని అనగదొక్కాలనే ఆ మాట మాట్లాడుతుండు. కానీ వచ్చి ఏ గొడవ కాకుండా చూసుకునేది బాధ్యత గ్రామ సభకు ఉన్నది, మా ఊరోళ్ళకు కూడా ఉన్నది. నేను లొల్లి పెడితే వచ్చేది కాదు. సమస్య ఒక అధికారి కాబట్టి ముందుండి నడిచి పరిష్కారం చేస్తావు అన్నుడే. గాని ఏదో ఎల్లమ్మ మల్లమ్మ మాట్లాడుతుంది, నన్ను కొడతారు తిడతారు అన్న ముచ్చట కాదు. పక్క జరిగింది. నువ్వు రాజకీయం చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం మాట్లాడిన దాని ప్రకారంగానే ఊర్లకు రావాలి. అప్పుడే టెంట్ తీయాలి. లేకపోతే ఇంకెన్ని రోజులైనా సరే ఇది కొనసాగుతూనే ఉంటది. ఏం చదువుకున్నారు? MBA. ఇప్పుడు మీకు తెలిసి ఈ సమస్య ఎప్పటిది? గత కొన్ని సంవత్సరాల నుండే జరుగుతుంది. 2008 నుండి ఇలాంటి పోరాటం జరుగుతుంది. కాకపోతే ఏంటి అంటే అప్పుడు ఓన్లీ రైనీ సీజన్ వరకే మనకి 3 months వరకే వాటర్ ఉండేవి. ఇప్పుడు ఏంటి, ఎల్లంపల్లి రిజర్వాయర్ చేయబట్టి ఫుల్ గా పంప్ హౌస్ స్టార్ట్ చేసేసి చెరువు మొత్తం 365 days వాటర్ నింపుతూనే ఉన్నారు. సో దాని వల్ల ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ కట్ట పెంచేసరికి ఇల్లు కిందికి అయిపోయినాయి, చెరువు పైకి అయిపోయింది. అలా కూడా ఇళ్ళకి ఊటలు రావడము, విష సర్పాలు రావడము, అలాగే సరుకులు ఖరాబ్ అవ్వడము, ప్రతిదీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా ప్రతిదీ ఖరాబ్, వర్షానికి బూజు పట్టడము వాళ్ళ జరుగుతూ ఉన్నాయి. అయితే అలా జరగడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది కదా. ప్లస్ అదొకటి ఇండ్లకి ప్రాబ్లమే. ఇంకొకటి ఏంటంటే మాకు ఇక్కడ ఉపాధి ఏంటి, వ్యవసాయము. ఆ వ్యవసాయంతో కూడా ఇప్పుడు మీకు ఈ ఇండ్లని తీసేస్తే మీకు ల్యాండ్ కు సంబంధించిన కూడా భూములకు రేట్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి కదా. ఇప్పుడు అదే మాకు ఆదాయ ఉపాధి కదా. సో అవి కూడా మన లాస్ట్ 4 years బ్యాక్ కూడా చెరువు మొత్తం తెగిపోతే మధ్యలో ఊరైపోయింది, చుట్టూ వాటర్ అయిపోయినాయి. అప్పుడు కూడా వ్యవసాయం పొలాల్లో ఉన్న భూసారం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతా చౌడు పొలాల్లాగా అయిపోయి ఇప్పుడు మాకు ఎలాంటి పంట కూడా సరిగ్గా రావట్లేదు, ఆదాయం లేదు, అది లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ గర్భిణీలకు గానీ వృద్ధులకు గానీ ఎలాంటి ఏదన్నా
ఏదైనా వైద్య చికిత్స కావాలి అన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయినా గానీ టైం కి ఏదైనా సౌకర్యాలు కూడా లేవు మాకు ఈ విలేజ్. బస్సు రాదు, ఈ డెవలప్మెంట్ కూడా లేదు ఈ విలేజ్ కి. సో అట్లా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. స్టడీస్ కి గానీ హెల్త్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అక్కడ మనం ఊరు చివరికి వెళ్ళాలి అసలు మెయిన్ అంటే. రోడ్డు మీద ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడికి రావాలి అన్నా గానీ ఇబ్బంది. ఎంత 2 కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు. సో అట్లా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ప్రతిదీ ఎవరికైనా ఇక్కడ చిన్న పిల్లల కాడ నుండి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఈ ఊరు డెవలప్మెంట్ అయితేనన్నా ఏదో ఒకటి ఉంటున్నా కానీ అది అవ్వట్లేదు మొత్తానికి. సో అందుకోసమని మా అందరి డిమాండ్ ఒకటే, ముంపు గ్రామంగా చేస్తే మాకు కొంచెం ఏదన్నా న్యాయం చేస్తారని. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంతగానం కొట్లాడుతున్నారు కదా, మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి ఎప్పుడైనా తీసుకుపోయే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? అయితే ఇప్పుడు మనము మీరు ప్రజల తరపున మీరు అంటే ఎమ్మెల్యేగా ఆయనతో కానప్పుడు, ఆయనతో అయితలేదు, ఆయన 6 నెలలు చేస్తాను మనము ఏమనుకుంటాము, ఊరికి పెద్ద సర్పంచ్ అనుకుంటాం, సర్పంచ్ కి చెప్తాం. అది పని కాదు. అంటే మనము తను ముందుండి తీసుకెళ్ళాలి అనుకుంటాం కదా. అలా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కేసెస్ అయినా దేనైనా గానీ ప్రజలందరూ వెళ్ళిర్రు ఈ నెల రోజుల్లో. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేదు కానీ ఇప్పుడు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళిర్రు. అందరికి ఫైల్స్ పంపించడమే జరుగుతుంది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇదేంటి ఇది అవుతుందా అన్నట్టుగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మనకి అర్థం అవ్వట్లేదు. అసలు బడ్జెట్ లేదు, అది మీ ఆర్థిక సమస్య కదా. సో దానికి ఒక సొల్యూషన్ అనేది ఇప్పుడు ఉంది, అందరం అదే కోరుకుంటున్నాం. ఏంటి అంటే లిఖిత పూర్వకంగా జీవో అనేది మనం ప్రకటిస్తే మీరు మాకు ముంపు గ్రామం అని చెప్పేసి ఉంటది, అవార్డు అనేది ఉంటది కాబట్టి నెక్స్ట్ వేరే అవుతుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మా నారాయణపూర్ మేము ఒక రైతులం. రైతులం అయితే ఫస్ట్ మార్కెట్ లా ఎమ్మెల్యే గారు వచ్చి అచ్చు టైం కూడా అది కూడా కాదు, కలెక్టరేట్ తోటి సాయంత్రం 7 గంటలకు వచ్చింది సార్. ఇప్పుడు బీట్లే మార్కెట్ బట్టి ఆ సాయంత్రం 7 గంటలకు అయితే ఎవరెవరైతే టైం కాదని గట్టిగా మాట్లాడారో మీరు ఇప్పుడు రావద్దని వాళ్ళందరి పేరు అప్పుడు రేప్ కేసు సీఎం మేడం తోటి రేప్ కేసు పెట్టించారు సార్ మా భర్తల మీద. ఫస్ట్ మా అన్న నెంబర్ ఫస్ట్ దామోదర్ రెడ్డి ఆ తర్వాత 7 ఎనమండుగురు నెంబర్ సార్. అప్పుడు ఫస్ట్ మా నెంబర్స్ ఫస్ట్ మా ఎవరైతే ఫస్ట్ దామోదర్ రెడ్డి అని ఉందో మళ్ళీ ఫస్ట్ గదే ఇప్పుడు గదే దామోదర్ రెడ్డి అని పేరు ఫస్ట్ ఇండ్లు ఉన్నది సార్. ఈ ఎనమండుగురు ఫస్ట్ రేప్ కేసు కింద పెట్టారు సార్. అప్పుడు తిరిగిన ఏదో చేసుకున్నాం. ఈ తర్వాత ఇప్పుడు మా గ్రామ సభ పెట్టింది మాకు తెలియదు, మా అన్నకు తెలియదు, మా భర్తకు తెలియదు ఎవరు ఇచ్చారు సార్. పోయి గట్టిగా నిలబడ్డందుకు వాళ్ళ వార్డు నెంబర్ 6, బయట నెంబర్స్ 8 మంది 13 మంది పేరు. ఈ వార్డ్ మెంబర్లకు ఇప్పుడు మీ దాంట్లో మీకే ఇలా వార్డ్ మెంబర్లకు ఓలకు పడతలేదా మరి? ఏంది పడేందుకు పడతలేదు సార్. ఇప్పుడు 6 ఇండియా పెట్టారు కదా, సర్పంచ్ కి పడతలేదు. 6 మొత్తం మాకు వార్డులు 10 సార్. 10లో 3 ఎస్సీలు, ఆ ఎస్సీలనే పెట్టిరి. వార్డు నెంబర్లు వాడు కూడా అన్న సమస్య లేదు సార్. మేము ఎస్సీలు 4, మిగిలిన వారు ఇద్దరేనా? ఇప్పుడు వార్డు నెంబర్ కేసు పెట్టిందంట 3 తర్వాత బయట నెంబర్ పెట్టింది సార్. ఈ 13 పెట్టిన 13 అన్నది దామోదర్ ఎటు పెట్టినా మా అన్నని పెడతారు సార్. ఎటు పెట్టినా మా అన్నను ఈ కేసులు అయితే మొత్తానికి తీపిస్తా అని చెప్పిండు. నిన్నైతే ఒక ప్రకటన చెప్పినాడు, తీపియాడు సార్. తీపిస్తా అని చెప్పిండు. అలా గట్టిగా ఎవరెవరు మాట్లాడితే వాళ్ళని అందరు పెడతారు. 13 మందిని ఇట్లా ఫస్ట్ ఇంట్లో పెట్టిండు. ఫస్ట్ రేప్ కేసు, తర్వాత ఎస్టీఎస్ కింద పెట్టిండు. పెట్టి ఇట్లా దింపుతుండ. మేము ఊరు గురించి వీళ్ళు మాట్లాడిరు మొత్తం. ఇలా శ్రీనివాస్ ఇంతమంది మాట్లాడితే ఇంతమంది పేరు కూడా ఈ గ్రామం గురించే కాదప్ప దేని గురించి కాదు. మేము మాట్లాడింది ఏంటిది, ముంపు గ్రామం చేయాలని. వీళ్ళందరూ తీసుకుపోయి అంత పెడితే వీళ్ళు ఎవరు మాట్లాడితే వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసాం సార్. ఈ అరెస్ట్ చేసి కరెక్ట్. మా ఇల్లు మాది ఇక్కడ ఉంది సార్, హనుమాన్ల ఉంది సార్. మా భర్తలు మాకు ఇల్లు ఊరు గురించి గట్టిగా మాట్లాడినందుకే ఒకరు ఉండి ఒకరు పోతారా అని గట్టిగా మాట్లాడినందుకే మేము రైతులం సార్. మా అనవసరంగా రైతులు మమ్మల్ని తీసుకుపోయి అందులో పెట్టించారు, రేపు కేసు కింద పెట్టించారు. అప్పుడు ఎన్ని సంవత్సరాల కింద? మొన్ననే సార్, మొన్న మార్కెట్ అప్పుడు అప్పుడు అట్లా అది అయిపోయి సార్. మొన్ననే కొంచెం తిరుగుతారు మళ్ళీ ఎమ్మెల్యే సర్పంచ్ సార్. ఇదంతా మొత్తం చేసేసి ఎమ్మెల్యే సర్పంచ్ వీళ్ళిద్దరితోటి కేసులు పెట్టించండు, ఆయన పెట్టించండు. ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీ సర్పంచ్ కాబట్టి ఇట్లా ఆయననే చెప్తే చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఆయననే బలం సార్. కాకపోతే ఏంటంటే ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కింద పెడితే వీళ్ళు భయపడతారని సార్.
ఎస్సీ ఎస్టీ కింద ఏమన్నారు పెట్టి అట్లా కాదు, ఇప్పుడు ఒక్కలంటే భయపడతారు, ఊరు మొత్తం భయపడతారు. ఊరు మొత్తం భయపడతారా సార్? ఎట్లా భయపడతారు? సార్ మేమంతా ఊర్లంతా ఎంటుకొని సర్పంచ్ అయిందా సార్? ఇది ఒక్కటే మీరే ఎప్పుడు సార్? ఊర్లో మేము గ్రామస్తులు వెనుకొని వేసి సర్పంచ్ సీట్ వచ్చిందా? ఎస్సీ సీటే. ఎస్సీ ఎస్టీ కింద మామూలు మా భర్తలు ఎట్లా పెడతారు సార్? అదే పద్ధతి అయినా సార్? అది తప్పే అది పెట్టద్దు. పెట్టదు. మేము ఇప్పటికే మేము ఏడాకంటే ఆడేదాకా సిద్ధం సార్. మేము కలెక్ట్ మేము సీఎం దగ్గర అవుతాం కానీ ఇదారు నడిచేది లేదు. అయితే సత్యమన్న గారు ఎన్నికల భాగంగా ఇక్కడ వచ్చి నారాయణపూర్ వచ్చి అనుమల సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది, నారాయణపూర్ ఉపగ్రామం మొత్తం చేస్తా అని. కానీ ఒక 40 ఏళ్ళు మాత్రం ఇప్పుడు 40 ఏళ్ళు మాత్రమే తీసుకుంటా అంటున్నారు, దశల వారీగా చేస్తా అంటున్నారు. కానీ ఇక్కడ ప్రజలు సత్యమన్న గారికి ఏకదాటిగా ఓట్లు వేశారు. మేము కూడా ఆయన వెంబడి తిరిగి వేయించడం జరిగింది. అప్పుడు సత్యమన్న పలు సార్లు ఈ కట్టను సందర్శించడం జరిగింది. అప్పుడు మీరు కూడా వచ్చారు. అప్పుడు ఎన్నో సార్లు ఆ వీడియో తీసింది నేనే. మాట్లాడింది వీడియో తీసింది నేనే. మీతో మీరు కూడా నాతోని నడిచారు కట్టపై నుంచి కట్ట దిగినప్పుడు. ఇప్పుడు ఆ 40 ఏళ్ళకు ఇస్తా అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చాలా అంతకు మించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అన్ని మొత్తం గ్రామం మొత్తం తీసుకుంటే మొత్తం తీసుకోవాలి, లేకపోతే 40 ఏళ్ళు విరమించుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. ఏం పేరు? ఫారూక్. ఏం చేస్తావు? నేను ఆటో ఉంది, ఆటో నడుపుతా. నేను మా విలేజ్ లో నారాయణపూర్ ని ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని అంతకుముందు హనుమన్ల గుడి మీద ఒట్టేసి చెప్పిండు. అయితే ఈ ఉన్న కాంగ్రెస్ లీడర్లు కొంతమంది అడిగినప్పటికీ అతను వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి, అక్రమంగా కేసులు పెట్టి, లేకున్నా ఎక్కడో గ్రామ సభలో లేని వాళ్ళ పైన కూడా కేసు పెట్టి, మా అన్న ఎండి నజీర్ ఆయన ఇక్కడ ఆ రోజు ఇక్కడ గ్రామ సభ అయిన రోజు ఇక్కడ లేకున్నా అతని మీద కేసు పెట్టి A4 గా చేర్చడం అది విషాదమైన విషయం. వచ్చి మా ఊరు బాధ చూడు, ప్రజలందరూ బిక్కుమని చిన్న పిల్లలు, మాతోటి ఉన్న మా పాపలు, మా పిల్లలు బిక్కుమనుకుంటూ ఇప్పటికి 5 రోజులు అవుతుంది. నువ్వు ఎక్కడికో ఎంపీడీ ఆఫీస్కి ఒక 10 మందిని పిలిచి నువ్వు బెదిరిస్తానో భయపెట్టిస్తానో అది భయపడనీకి లేదన్నా. ఈ ధర్నా అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటది, ఎప్పటికీ ఆగదు. మా బాధలు ఎప్పుడైతే నెరవేరి మాది ముంపు గ్రామంగా ప్రకటించిన రోజు ఈ టెంటులు కానీ ఏదో టెంటులు తీసేయి మాట్లాడితే కాదన్నా. మీరు వచ్చి మా ఊరును ముంపు గ్రామంగా ప్రకటించిన తర్వాత మీరు ఏం చేస్తే అది చూస్తాం. మేము అవర్ వరకు ఇప్పుడు ఇడిచిపెట్టే సవాల్ లేదు. ఎమ్మెల్యే వస్తే చర్చలకు సిద్ధమేనా? ఎమ్మెల్యే వస్తే ఊరహారిగా మా ప్రజలే సమాధానం చెప్తారు, మేము కాదు. అంటే ఇక్కడికి వస్తే మేము వస్తే మేము ఏమనము, మేము మాకు అవార్డు చేసి మా ఊరికి అవార్డు చేసి మీకు అందరికి ముంపు గ్రామం ఖచ్చితంగా మీకు ఇండ్లు ఇస్తాం, మీకు జాగాలు చూపిస్తాం, మీకు ఉంటది అని చెప్తే మేము ఎవరు ఏమనం. మాకు అవసరం లేదు. మాకేమైనా ఎమ్మెల్యే మీద దుష్మానా? మాకు మంచి చేసినాక మేము ఇంత దూరం ఎందుకు వస్తాం? మేమైతే మాట్లాడాం కదా. ఇదే ఆ రోజు మేము అడిగిన రోజు మేము ముంపు గ్రామం ప్రకటిస్తానంటే నీకు ఇంత దూరం రాదు కదా. ఎవరో ఒక 20 మంది మాటలు పట్టుకొని వాడచ్చి ఇట్లా అది నేను చేస్తా, మీరు ఇంత కమిషన్ అంత కమిషన్ మాట్లాడి ఏదో చేస్తే నువ్వు ఏదో ఆపోయి నువ్వు చేసుకున్నావు. ఈ 20 ఇండ్లు కాదన్నా, ఊరందరూ ఓట్లు వేసిరు, ఒక్కలే అయితే గెలవలే, నువ్వు 20 ఇండ్లు అయితే గెలవలే. ప్రతి ఒక్కరు నారాయణపూర్ ప్రతి ఒక్కరు మెజారిటీ ఎక్కువ. మా సుంకర రవిశంకర్ నారాయణపూర్ ఉండంగా కూడా విడిచిపెట్టుకొని నీకు ఓట్లు వేస్తే భారీ మెజారిటీ తోటి మా నారాయణపూర్ భారీ మెజారిటీ ఇచ్చింది. నీకు ఇచ్చినప్పటికీ నువ్వు గెలిచిన తర్వాత హనుమాన్ల టెంపుల్ మీద నువ్వు ఒట్టేసి నువ్వు అన్ని అబద్ధం మాటలు చెప్పి నువ్వు ఈ రోజు ఎక్కడో ఎంపీడీ ఆఫీస్కి పిలిచి మాట్లాడు కాదన్నా. నారాయణపూర్ రా, మా బాధలు చూడు, మా పబ్లిక్ చూడు, మా పిల్లలను చూడు. మా ఊరు పాములు వస్తాయి, తేలితాయి, వర్షం లేదు, కాలం లేదు. లేదంటే ఇప్పటికి కల్లోలం మూటలు పట్టుకొని అప్పుడు ఉరుకుతుంటే ఆ సుంకర రవిశంకర్ ఉన్నారు. అప్పుడు చెరువు దిగినప్పుడు అయితే మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉండే ఆ టైంలో అప్పుడు ఎక్కడ మీ చెరువు దిగింది, నేను అవుతాలా వాళ్ళు ఇవుతాలా. చాలా ఘోరం అంటే ఇంకా మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేము. ఆ టైంలో అంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి మీరు ఇంత మాట్లాడుతున్నారు. ఎక్కడికో ఎంపీడీ ఆఫీసులలో పిలిచి మాట్లాడు కాదన్నా. మా ఊరు పబ్లిక్ ముందుకు రారి, ఎక్కడో రాజకీయం చేయకండి ప్లీజ్. దయచేసి రాజకీయం కాకుండా నారాయణపూర్ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడురు అన్న. నారాయణపూర్ ప్రజల ముందుకు వచ్చి
మాట్లాడితే అప్పుడు మీకు తెలుస్తది. ఎక్కడో ఉండి ఏదో రాజకీయం చేసి వాళ్ళకి చెప్పి ఈ సర్పంచ్ చెప్పి ఆ సర్పంచ్ చెప్పి చేస్తే కాదు. చెప్పుడు మాటలతోనే ఎక్కువ అవుతున్నాడు. చెప్పుడు మాటలే చెప్పుడు మాటలే. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ మా ఊర్లో. వాళ్ళకు దుకాణం పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకోలో కావచ్చు, ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళ మాటలు పట్టుకొని చెప్పుడు కాదన్నా. మీరు రాండి నారాయణపూర్ రారి, వచ్చి బాధలు చూడండి పబ్లిక్ లా. ప్రతి ఒక్కరి బాధ చూడండి. చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతారు, పాములు వస్తాయి, తేలు వస్తాయి. ఆ కడిన్లు అంటే ఊరంతా ఎన్ని ఉన్నాయి? తీసి చంపితే 300-400 ఇండ్లు ఉంటాయి. కొంత కొడతాయి. నువ్వు అన్న 10 ఇండ్లు తీసినాక మిగతా ఏముంటాయి? నువ్వు ఏం చేస్తావు అన్న? రాజకీయం చేయకు. ఊరు పబ్లిక్ బాధ చూడు. ఆ ఇస్తారు పల్లెళ్ళు అయితే బిక్కు మానే వాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళు 2-3 ఇండ్లు పోయినాయి అంతకు ముందుకు. పోతే కూడా వాళ్ళు చాలా బాధపడి ఇక్కడ వరకు నడుచుకొని వస్తారు ఈ ధర్నాకు. ఆయన అంటాడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన సభ నిన్న ఏది ప్రెస్ మీట్ లాంటి టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు? ఊరందరికీ వీళ్ళందరికీ వస్తారా? ఒక్కరు వస్తారు, ఇద్దరు వస్తారు. పార్టీలకు అతీతంగా నా ఊరు గురించి కొట్లాడుతున్నాం. ఇది మా ఊరు మేము ఊరు గురించి వస్తున్నామని అందరు వస్తారు. కానీ నువ్వు వీళ్ళు చెప్పిరు నువ్వు రాజకీయం చేయకిందా? ఏదో లేని దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ముందు పెట్టకన్నా మా ఊరు ముంపు గ్రామంగా ప్రకటిస్తా. నువ్వే హనుమాన్ల గుడి మీద ఒట్టేసినా మేము ఏమనలే, మేము చెప్పమనలే. ఆ రోజు అన్న నడిపాన నజీర్ అనేట ఆయన నీ వెనుక ఉండి ఊళ్ళో నవీన్ వీళ్ళంతా గుర్రం రాము వీళ్ళంతా నారాయణపూర్ వాళ్ళు అందరూ వచ్చి నీకు ఏకదాటిగా ఓట్లు వేపించు కాళ్ళు మొక్కిర్రు. నీకు వెయ్యి అంటే నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు మా వాళ్ళు ఉండి వెయ్యి అంటే కూడా కాళ్ళు మొక్కి నీకు కాంగ్రెస్ కోట వేపించిండు. నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టిస్తావా? నువ్వు ఒక దామోదర్ రెడ్డి ఆయన పెద్ద మనిషి, ఆయన వచ్చి మాట్లాడితే ఆయన మీద కేసు పెట్టినావు. నువ్వు ప్రతి ఒక్క 13 మంది మీద కేసు పెట్టి అన్యాయంగా చేసుడు కాదన్న. నారాయణపూర్కి వచ్చి మా బాధలు చూడు. మా ఊరును ముంపు గ్రామంగా చేస్తే తప్ప ఈ పోరాటం ఆగదు. ఇంతకు డబల్ చేస్తాం, ఇడిచిపెట్టేది లేదు. అసెంబ్లీ దాకా పోతాం, ఇది ఇడిచిపెట్టే సవాల్ లేదు. ఏం పేరమ్మా? వెళ్ళమ్మా బడుగు వెళ్ళాం. మాజీ వార్డ్ నంబర్. ఓకే సారు, ఎమ్మెల్యే సారు, నువ్వు ఇచ్చిన హామీని తీసేసుకో. నువ్వు మమ్మల్ని వచ్చి నువ్వు లేవట్టాలి. నువ్వు నాకంత అయోమయం అవుతుందని మేమందరం 5 రోజుల కూర్చుంటున్నాం. 5 రోజుల నుండి మీరు ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని మాట్లాడిస్తలేరు. మీకు వచ్చిన పర్వేందని అంటలేరు. సారు నువ్వు వచ్చి అభిమానం చేసినావు కాబట్టి మేము ఇప్పుడు కూర్చుంటున్నాం. కూర్చున్నంత మాత్రాన నువ్వు మాట ఇయ్యాలి. ఒకళ్ళని ఎత్తుకోకు, ఒకళ్ళని దించకు. సమానంగా చూడు. 40 ఇంటిని ఎత్తుకొని 10 మంది 20 మందిని దించకు. ఇద్దరు ఒకటి 2 కళ్ళు. నువ్వు రా, మాట్లాడు. నీ విన ఈ కాలది. నువ్వు ఈ ఊరు లేపితే నువ్వు మళ్ళకెళ్తావు ఎమ్మెల్యేగా మళ్ళకెళ్తావు. నా పేరు అఖిల మనోజ్. మాది నారాయణపూర్ గ్రామం. ఎక్కడ ఉంటుంది? అది స్టార్టింగ్ లోనే ఉంటది. ముందుగా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి నమస్కారం. అయితే మీరు నిన్న స్పీచ్ లో మాట్లాడారు కదా సత్యం గారు, అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకి బంగారు గాజులు పెట్టిండని మాట్లాడారు కదా. మరి మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు నారాయణపూర్ గ్రామస్తులు ఒక 40 మంది ఓట్లేస్తేనే మీరు గెలవలేదు కదా. 40 మంది గురించి ఆలోచిస్తారు కానీ మీరు 700 మంది గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మా బాధ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మేము రిలే నిరాహార దీక్షకి కూర్చుండి ఈ రోజుకి 5వ రోజు. 5 రోజుల సమయం నుండి రానంత దూరంలో ఉన్నారా మీరు? ఎందుకు రావట్లేదు ఇక్కడికి? మేము మీకు ఓట్లేయందే మీరు గెలిచిర్రా? మీకు మాపై ఎందుకు దయ లేదు? మా ఊరి పరిస్థితి మీకు తెలుసు. మీరు మా ఊరిని అంత పరీక్షించి చూసే మీరు మాకు హామీ ఇచ్చిర్రు. హనుమాన్ టెంపుల్ పైన ఆన వేసి మరి మాకు ఒక హామీ ఇచ్చిర్రు. దాన్ని నిలబెట్టుకోమని మేము అంటున్నాం. మీకు బడ్జెట్ లేదు అంటున్నారు. మన ప్రాజెక్ట్ కి 20 కోట్లు రిలీజ్ చేసేంత బడ్జెట్ ఉంది కానీ ఆ ప్రాజెక్ట్ ద్వారా నష్టపోయే ప్రజల కోసం ఇచ్చే బడ్జెట్ మీకు లేదా? మీ చేతుల్లోనే ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీది కూడా కాంగ్రెస్. మీరు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు చేయొద్దు అని పట్టుదలతో చేస్తున్నారో ఏమో తెలియట్లేదు కానీ మీరు మాపై కక్ష సాధించినట్టే మాకు అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా అనుకుంటే ఇది కాని పని కాదు, ఖచ్చితంగా అయ్యుద్ది. ఇది చిన్న గ్రామమే. మీరు 40 మంది గురించి ఆలోచించకండి, 800 మంది గురించి ఆలోచించండి. మా చిన్న పిల్లలతో, మా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరం మేము 5 రోజుల నుంచి తిండి తిప్పలు ఏది లేకుండా మా పనులన్నీ వదిలేసి, మా పిల్లలు ఏడుస్తుంటే అందరినీ వదిలేసి, ఇంట్లో వంట లేకుండా ఏది లేకుండా తినకుండా కూర్చుంటే కూడా మీకు మా
ఆవేదన మీకు కనబడట్లేదు. మమ్మల్ని పట్టించుకోండి, రండి, మా సమస్యని పరిష్కరించండి, రండి, పట్టించుకోండి. ఇది మా నారాయణపూర్ మా వర్షాలు పడితే మొన్న మాకు ముందు మా ఇంటి ముందు మేకల్ని గొర్రెల్ని కొండ చిల్లువ చుట్టుకొని గొర్రెలు చనిపోయినాయి. అదే స్థితిలో మా పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? మీకు తప్ప. పట్టించుకోండి మమ్మల్ని, మా బాధ కొంచెం పట్టించుకోండి దయచేసి. ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇది ఎట్లా నడుస్తుంది ఇక్కడ? బీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేయడం లేదు, ఊరు వాళ్ళకు మద్దతుగా వచ్చారు అంతే. వీళ్ళు కూర్చుంటేనే వచ్చారు తప్ప వాళ్ళు వచ్చి రాజకీయం చేయలే. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు నెరవేర్చినట్టుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వస్తుంది? ఏ పార్టీ రాదు, ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీలు వచ్చినాయి. ఎందుకు వస్తున్నాయి? మీరు ఇచ్చిన మాట ప్రకారం మీ గ్రామానికి మీ ప్రజలు మీ కన్నబిడ్డలు లాంటి వాళ్ళకు సమాధానించితే ఈ పరిస్థితి రాకపో కదా. మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి ఇది చేసి అది చేసి బీట్లో 8 మంది మీద కేసు పెట్టించారు, మొన్న 13 మంది మీద కేసు పెట్టించారు. ఆ కేసులు పెట్టేయకపోతే ఈ మహిళలు దీక్ష కూసోకపోతారు కదా. మీరు వీళ్లకు సమాధాన పరిస్తే ఏ పార్టీ సూతం నారాయణపూర్ లో అడుగు పెట్టేది లేకుండే. బిఆర్ఎస్ వాళ్ళు ఎంత చెప్పినా గానీ ఒక్క ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టింది ఎందుకు? ఈ అరిగోసపోవటానికేనా? ఒక గ్రామస్తుడిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరిచ్చిన మాట ప్రకారం అనుసారం కాదు, మాకు బాధలున్నాయి. ఇండ్లు మీరు 20 ఇండ్లకు ఇప్పుడు ఇచ్చే నష్టపరిహారం 10 ఇండ్లు కూలిపోయి ఉన్నాయి, మరి అవిటికి వలియాలి మొత్తం గ్రామాన్ని. అంటే ఇప్పుడు ఈ వర్షాలు పడితే ఈ కట్ట పుల్లు నిండింది అనుకో, గోడలు ఎక్కడ దాకా నడుస్తాయి? ఈ పదన వస్తుంది మధ్యలో దాకా నడుస్తాయి. ఇప్పుడు ఒక 4 ఇండ్లు కూలిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ఫోన్ ఇండ్లు మొన్నటి వానకు ఒక 4 ఇండ్లు కూలిపోయి ఉన్నాయి. పదన వస్తాయి మొత్తం కూలిపోయినాయి, మీద వెనకాల కూలిపోయినాయి. అవిస్తాం, ఫోటోలు పెట్టినాం. మరి వీటిని ఎప్పుడు తీసుకుంటారు? అందుకొరకు గాను మొత్తం గ్రామాన్ని మీరు అవార్డు చేయరు. మీ దగ్గర డబ్బులు లేకపోతే అవార్డు చేయరు. ఇక్కడ కాకపోతే ఇంకా 6 నెలలకు కానీ, సంవత్సరం కానీ, ఈ టర్మ్ కానీ, ఇంకో టర్మ్ కానీ మాకు అవార్డు చేసి మీరు కట్ట పోసుకోర్రి, నీళ్లు పంపించుకోర్రి. వాళ్ళకు అందరు బతకని, మేము ఒక్క బతకాలని కాదు, వాళ్ళకు ఒక 20 మందికే ఇచ్చి వీళ్ళందరికి పని చేస్తా అని అన్నాడు కాదు. మేస్తో నష్టపోతున్నాం కాబట్టి అవార్డు ప్రకటించి మాకు చేయాలి. మీరు మీ నుంచి కాదు అని అనిపిస్తే మీరు ఏ మంత్రి దగ్గరికైనా మేము వస్తాం, నీతోటి ఉంటాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీతోటి మేము నారాయణపూర్ గ్రామం ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో ఈ టెంట్ తీసేది లేదు, నిరాహార దీక్ష విరమించేది లేదు, ఇంకా ముందుకు పోతాం. కాకుండా సేమ్ పంటలు అయిపోయినాయి. అదే మల్లనగర్ దృష్టికి వెళ్ళారు. నేను కూడా గత వీడియోలు చేసిన నారాయణపూర్ గ్రామానికి సంబంధించి అనేకమంది వీడియోలు చేసిన. ఆ వీడియోలలో కూడా నేను తరచూ చెప్పిన, ఈ పార్టీలు పక్కన పెట్టి ఒక్కసారి నేను మల్లనగర్ తీసుకుపోతా, అవసరం ఉంటే రండి అని చెప్పిన నేను. కానీ ఎవరు కూడా రాలేదు. సరే ఆ సమయం వచ్చింది, నేను అన్న దృష్టి కూడా నిన్న చెప్పిన, అన్నకి ఇట్లా వెళ్తున్నా అంటే మాట్లాడదామని చెప్పిండు. ఒకసారి మీతో మాట్లాడిస్తాను. గ్రామస్తులతో ఉన్నా అన్న. నమస్తే అన్న. నమస్కారం. మీ విషయం నా దగ్గర దాకా వచ్చింది. నాకు విషయం చెప్తే నేను వెంకటేష్ అక్కడికి పంపించడం జరిగింది. మీరు ఏదైతే ముంపు గ్రామంగా ప్రకటించాలని గత కొంతకాలంగా ఈ దీక్షలు చేస్తా ఉన్నారో, ఈ దీక్షలకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ తీన్మార్ మల్లన్న మీకు అండగా నిలబడతాడు. ముంపు గ్రామం ప్రకటించే వరకు కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మీరు ధైర్యంగా ఉండండి. నేను కూడా ఒక రోజు వచ్చి మిమ్మల్ని సందర్శిస్తా, ఖచ్చితంగా మీ గ్రామాన్ని సందర్శిస్తా, మీ అందరినీ కలుస్తా. మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నా అనే విషయం. హలో అన్న, ఒక్కసారి మాట్లాడండి. పెద్ద మాట్లాడు. నమస్తే అన్న. హలో, వాయిస్ కట్ అవుతుంది. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. ఇది 5 రోజులు అవుతుందన్న దీక్ష, రిలే నిరాహార దీక్ష పెట్టినాం. ఇక అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. మేము మాట్లాడేది ఏంటంటే మీ సపోర్టు మాకు కావాలి, ఇట్లా ముందుకు పోవాలి, ఏం చేయాలి అనేది కావాలి.
ఈ నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కావున తప్పకుండా మా నుంచి సపోర్ట్ ఉంటదన్న. మీరేం కంగారు పడకండి ఆ విషయంలో. తప్పకుండా మా నుంచి మీకు సపోర్ట్ ఉంటది, మీ ఉద్యమానికి సపోర్ట్ ఉంటది, మీ ఊరికి సపోర్ట్ ఉంటది. నేనే ఒక రోజు వస్తా, కలుస్తాను మిమ్మల్ని అందరినీ. అన్న ఒక్కసారి మీరు మాత్రం కంపల్సరీ నారాయణపూర్ విజిట్ చేసి మాకు మద్దతు తెలిపి కంపల్సరీ మా సమస్య పరిష్కరించే విధంగా మీరు ఆలోచన చేయాలి. దయచేసి ఒకసారి తొందరగా రాగలని మా నారాయణపూర్ గ్రామ ప్రజలందరూ మీ రాక కోసమే వెయిట్ చేస్తున్నారన్న. మీరు అనుకుంటే అయిపోతుంది అన్న. ఒక్కసారి మీరు అనుకొని ఒకసారి మీరు రావాలి. ఒక్కసారి వచ్చి నారాయణపూర్ విజిట్ చేయండి అన్న. మాట్లాడితే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న. ఒక్కసారి మీరు మాట్లాడినందుకు థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు. మీరే వరి కాకండి. సరే సరే రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. తప్పకుండా చేస్తాను. ఓకే, పరిష్కారం చూపెట్టేది కూడా నేను ఆ దిశగా ముందుకెళ్తాను. ఓకే.